లివర్ సిరోసిస్ అంటే కాలేయం పూర్తిగా పాడైపోయిన దశ. ఈ దశలో కాలేయాన్ని మార్పిడి చేయటం తప్ప మన ముందు మరో మార్గం లేదు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తొలి దశలోనే గుర్తించి చికిత్సలు మొదలు పెడితే లివర్ సిరోసిస్ను పూర్తిగా రివర్స్ చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. లివర్ పాడైపోయి సిరోసిస్ రావటానికి మద్యపానం మొదలుకొని ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల జబ్బులు, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు కారణంగా ఉంటాయి. వీటిలో కొన్నింటిని ముందుగానే పసిగట్టి చికిత్స మొదలు పెడితే లివర్ సిరోసిస్కు ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చు. లివర్ సిరోసిస్ను రివర్స్ చేయటం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. మన ఒంట్లోకి పేరుకునే వ్యర్థాలు, విష పదార్థాలను హరిస్తుంది. అయితే ఈ పని దాని సామర్థ్యానికి మించితే కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను ఏళ్ల కొద్దీ నిర్లక్ష్యం చేసినప్పుడు, ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారినప్పుడు కాలేయం క్రమంగా నిర్వీర్యమైపోతూ వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మొదట ఫ్యాటీ లివర్, తర్వాత ఆల్కహాలిక్ హెపటైటిస్, చివరికి లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. సిరోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా గట్టిపడిపోతూ చివరికి సిమెంట్ ముద్దలాగా మారిపోతుంది. మధుమేహంతో పాటు అధిక బరువు కలిగి ఉండటం, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటు కలిగి ఉన్నప్పుడు కూడా లివర్ సిరోసిస్ వస్తుంది. అయితే వీరిలో ఈ వ్యాధి మొదట ఫ్యాటీ లివర్తో మొదలై క్రమంగా సిరోసిస్గా మారుతుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం తప్పితే ఇంకేం మార్గము ఉండదు అనేది చాలామంది ఉద్దేశం. కానీ సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది కూడా రివర్సిబుల్ అవుతుంది. ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది ఇనీషియల్గా మనం చూసుకుంటే స్టేజెస్ లాగా డివైడ్ చేయొచ్చు. కాంపెన్సేటెడ్ సిరోసిస్, డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అని సిరోసిస్ వచ్చిన పేషెంట్స్ని మనం డివైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటే ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది ఇనీషియల్గా ప్రెజెంటేషన్ అంటే సిమ్టమ్స్ ఏమీ లేకుండా మైల్డ్ సిమ్టమ్స్ లైక్ జనరలైజ్డ్ వీక్నెస్, టైర్డ్నెస్ ఇలాంటి సిమ్టమ్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. సో అన్లెస్ మనం వెళ్ళి టెస్టులు చేయించుకుంటే తప్పితే ఈ కాంపెన్సేటెడ్ సిరోసిస్ని డయాగ్నోస్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్కహాల్ అధికంగా సేవించేవాళ్ళు, ఆర్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ వచ్చి దాని గురించి తెలుసున్న వాళ్ళు రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవటం వల్ల ఈ కాంపెన్సేటెడ్ సిరోసిస్ అనే దాన్ని ఎక్కువగా డయాగ్నోస్ చేయటం జరుగుతుంది. దీన్ని సరైన రీతిలో కనుక మనం ట్రీట్మెంట్ చేసి ఫాలోఅప్ చేసుకోగలిగితే ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ ఏ కారణం చేతైనా కానీ రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ లివర్ కొంచెం గట్టిగా అవుతూ ఈ ఫైబ్రోసిస్ ఇంకా ప్రోగ్రెస్ అయ్యి లివర్ ఫంక్షనాలిటీ కూడా కొంచెం తగ్గినప్పుడు దీన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అనడం జరుగుతుంది. లివర్ సిరోసిస్ తొలి దశల్లో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. సిరోసిస్ ముదిరే కొద్దీ పొట్టలో నీరు చేరుకోవడం, గుండె వేగం పెరగడం, మగత, కామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షల్ని చేయించుకున్నప్పుడు అనుకోకుండా లివర్ సిరోసిస్ బయటపడుతుంటుంది. బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించని దశలో లివర్ సిరోసిస్ బయటపడినప్పుడు దాన్ని వెల్ కాంపెన్సేటెడ్ సిరోసిస్గా పిలుస్తారు. ఇలాంటప్పుడు త్వరగా చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక లక్షణాలు బయటకు కనిపించడం మొదలవడాన్ని డీకాంపెన్సేటెడ్ సిరోసిస్గా పిలుస్తారు. ఇలాంటప్పుడు సిరోసిస్ చికిత్సకు లొంగదు. చివరి పరిష్కారంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయం నుంచి రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాకులు అడ్డుగా ఏర్పడినప్పుడు, పైత్య రసనాళాల్లో అవరోధాలు ఉన్నప్పుడు కూడా లివర్ సిరోసిస్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. వీటినే బడ్-చియారి సిండ్రోమ్ అని, సెకండరీ బైలరీ సిరోసిస్ అని పిలుస్తారు. ఈ రెండింటినీ త్వరగా గుర్తించి చికిత్స మొదలు పెడితే సిరోసిస్ను చాలా వరకు రివర్స్ చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ మధ్యకాలంలో మనము ఫైబ్రోస్కాన్ అని ఒక కొత్త టెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఈ ఫైబ్రోస్కాన్ అనేది ఒక స్పెషల్ అల్ట్రాసౌండ్ స్కాన్, స్పెసిఫిక్గా లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే చేసేది. ఈ ఫైబ్రోస్కాన్లో మనం లివర్ యొక్క స్టిఫ్నెస్ని అర్లీ స్టేజెస్లోనే తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ స్టిఫ్నెస్ యొక్క వాల్యూని బట్టి లివర్ నార్మల్గా ఉందా, ఫైబ్రోటిక్ స్టేజ్లో ఉందా, సిరోటిక్ స్టేజ్లో ఉందా, అడ్వాన్స్డ్ సిరోటిక్ స్టేజ్లో ఉందా అనేది మనం తెలుసుకుంటాం జరుగుతుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది ముఖ్యంగా రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ అధికంగా తీసుకునే వాళ్ళల్లో లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ పేషెంట్స్లో మనం కంప్లీట్గా ఆల్కహాల్ అవాయిడ్ చేయించి కొన్ని రకాల మందులు, లివర్ రీజనరేషన్కి హెల్ప్ అయ్యే మందులు పెట్టుకుంటా మంచి ఆహారము, పౌష్టికమైన ఆహారం ఇచ్చుకుంటా లివర్ సిరోసిస్ని రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ వల్ల సిరోసిస్ ఆఫ్ లివర్ని మనం చాలా మట్టుకు చూస్తున్నాము. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండే వాళ్ళల్లో బ్యాక్గ్రౌండ్లో ఒబిసిటీ, బాగా లావుగా ఉండే వాళ్ళలో వెయిట్ తగ్గిస్తాం, డయాబెటీస్ అన్కంట్రోల్లో ఉండే వాళ్ళలో డయాబెటీస్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటాం, రెగ్యులర్ ఎక్సర్సైజు, మంచి డైటరీ హ్యాబిట్స్, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషను ప్లస్ సమ్ మెడికేషన్స్, చిన్న మెడికేషన్స్ అందరిలోనూ మనం హెల్ప్ చేస్తాయి ఈ లివర్ ఫైబ్రోసిస్ తగ్గిస్తానికి. ఇలాంటి మెడికేషన్స్ పెట్టుకుని ఈ ఫైబ్రోసిస్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లివర్ ఎర్లీ సిరోసిస్ని కూడా రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళల్లో దానికి తగ్గట్టుగా యాంటీవైరల్ మెడికేషన్స్, హెపటైటిస్ బికి యాంటీవైరల్ మెడికేషను, హెపటైటిస్ సికి దానికి స్పెసిఫిక్గా యాంటీవైరల్ మెడికేషన్ పెట్టుకోవడం వల్ల ఈ లివర్ యొక్క ఎర్లీ ఫైబ్రోసిస్ కానీ ఎర్లీ సిరోసిస్ని కానీ మనం రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్ సిరోసిస్ దశలో 4 దశలు ఉంటాయి. మొదటి దశలో రోగి మద్యం మానేసి హై ప్రోటీన్ డైట్, పోషకాహారం తీసుకుంటే కాలేయం కొంతవరకు చక్కబడుతుంది. మొదటి దశలో మందులతో పెద్దగా పని ఉండదు. కానీ రెండవ దశకు చేరుకుంటే మాత్రం అప్పటి నుంచి కాలేయ చికిత్స కోసం ఓవైపు పరీక్షలు చేయించుకుంటూ మరోవైపు మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. 3, 4 దశలు చేరుకున్నప్పుడు కాలేయంతో పాటు మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఇలా మన ఒంట్లోని కీలకమైన అవయవాలన్నీ జబ్బు పడతాయి. అప్పుడిక కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారం. బట్-చియారీ సిండ్రోమ్, సెకండరీ బైలరీ సిరోసిస్ సమస్యల్ని తొలి దశలోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే కాలేయం పూర్తిగా దెబ్బతినకుండా, అది సిరోసిస్ వరకు వెళ్లకుండా చికిత్సల సాయంతో అడ్డుకోవచ్చు. అయితే లివర్ సిరోసిస్ అనేది ఉన్నట్టుండి అకస్మాత్తుగా మొదలవదు. సిరోసిస్ రావడానికి చాలా కాలమే పడుతుంది. ఈ మధ్యలో మనం తరచుగా ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షల్ని క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే కాలేయంలో సిరోసిస్ తాలూకు అసాధారణ మార్పుల్ని మనం తొలి దశల్లోనే పసిగట్టవచ్చు. సిరోసిస్ను తొలి దశల్లో పసిగడితే దాన్ని రివర్స్ చేయడం చాలా తేలిక. బేసికలీ సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది డీకంపెన్సేటెడ్, అంటే సిమ్టమ్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తే ఈ రివర్సల్ ఆఫ్ సిరోసిస్ అనేది మనకి కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో కనుక మనం డిటెక్ట్ చేసుకోగలిగితే, సిరోసిస్ని మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి డయాగ్నోస్ చేయగలిగితే రివర్సల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి సిమ్టమ్స్ చాలా మైల్డ్గా, వేగ్గా ఉండే సిమ్టమ్స్ ఉంటాయి. జనరలైజ్డ్ వీక్నెస్ ఉండటం, ఆకలి కొంచెం మందగించటం, టైర్డ్నెస్, తొందరగా అలసిపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. బట్ మనం రెగ్యులర్గా హెల్త్ చెక్ చేయించుకుంటే ఇందులో మన సిబిసిలో ప్లేట్లెట్ కౌంట్ కొంచెం తక్కువగా ఉండటం, అల్ట్రాసౌండ్ స్కాన్లో స్ప్లీన్ సైజు కొంచెం పెద్దగా ఉండటం, బట్ అల్ట్రాసౌండ్లో హెపటోమెగలీ ఆర్ ఫ్యాటీ లివర్ అనే ఇవ్వచ్చు. బట్ అండర్ గ్రౌండ్లో లివర్ స్టిఫ్నెస్, సిరోసిస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కనుక మనం ఈ టెస్టులతో పాటు మనం కనుక ఫైబ్రోస్కాన్ని యాడ్ చేయగలిగితే ఎర్లీ స్టేజ్లో ఈ సిరోసిస్ని కానీ ఫైబ్రోసిస్ని కానీ ఐడెంటిఫై చేసుకోగలిగితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు రొటీన్ చెకప్ చేయించుకునేటప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్తో పాటు ఈ ఫైబ్రోస్కాన్ని ఇంక్లూడ్ చేస్తే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ని ఐడెంటిఫై చేయటం, దాన్ని రివర్స్ చేసుకోగలగటం చాలా ఈజీగా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం, లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాని తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.